ఇవన్నిటిని నేనే పారేశాను. ఇప్పుడు సరిచేయాలనిపిస్తుంది. జీవితంలో ఎదురుచూపులని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ చివరి క్షణాల్లో ఎవరైనా కానీ దీన్నే నమ్ముతారు. నేనొక నాస్తికుణ్ణి, కానీ ఇప్పుడు దీన్ని నమ్ముతున్నాను. ఆశ్చర్యంగా ఉంది కదా నీకు? ఆ రోజు మ్యాచ్లో నేను తల తిరిగి పడిపోయినందుకు కారణం ఎవరు చెప్పకుండానే నేను తెలుసుకున్నాను. నేను మన షౌకత్ని చూశాను. ఒక డాక్టర్ అయిన నాకు నేను ఎలా ఉన్నానని తెలుసుకోవడానికి ఒక డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అవసరమే లేదు. షౌకత్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడే నేను కన్ఫర్మ్ చేశాను, సావు అది నా కంటి ముందే ఉందని. విధి, దేవుడి దోషం, దీన్ని ఏ పేరుతోనైనా పిలవచ్చు. కానీ నా మనసులో ఒకే ఒక బాధ మాత్రమే ఉంది, నా రమ్య. నేను పోయిన తర్వాత అనవసరంగా దేని గురించి ఆలోచించమాక. అన్నిటికీ ఒక దారి ఉంటుంది. సతీష్ నీ దగ్గర ఏం చెప్పాడు? ట్రేస్ అవుట్ చేయలేని ఒక క్వశ్చన్ మార్కే నా కండిషన్. ఒక కొత్త వైరస్, రెమెడీ లేని ఈ జబ్బు ముందు నా వల్ల వేరే ఏం చేయడం కుదరదు. ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. అనూప్, ఈ విషయం రమ్యకి తెలియనివ్వద్దు. నేను నీకు చెప్పిన విషయం వేరే ఎవరికి తెలియనివ్వకు. నాకు ఇలా జరిగిందని తెలిస్తే తను తట్టుకోలేదురా. రే, నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. నేను పోయాక రమ్య ఒంటరిగా ఉండిపోవద్దు. నువ్వు నేను ఎప్పుడు తనతో పాటు ఉండాలి. మళ్ళీ ఒక అక్టోబర్ 12th మొదటిసారి విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అది నా చివరి కోరికని వాడు నాదే చెప్పాడు. రమ్య అది నేను మీతో అడగాలనుకున్నాను. ఏంటది మీ మొహంలో ఈరోజు ఎప్పుడూ లేని కొత్త సంతోషం? అలాంటి ఏం లేదులే. సార్, ఎటెళ్ళరీనా? సార్, మందు కొట్టేసి మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోవద్దు. మీకు తెలుసా, బంతి లేని గ్రౌండ్లో గోలే ఇప్పుడు ఆ మేడం. ఊరు వాళ్ళు ఊరికే అలా చెప్పట్లేదు. ఇప్పుడు అవన్నీ మాట్లాడి ఏం ప్రయోజనం సార్? బంతే కదా ముఖ్యం. ఇప్పుడు ఆ బంతే పోయిందే. నేను అలాగే బయలుదేరుతాను సార్. ఒకే ఒక రిక్వెస్ట్ సార్, నేను ఇక్కడ చెప్పింది ఏది దయచేసి అక్కడికి వెళ్ళి చెప్పేయొద్దు సార్. ఇక్కడ ఎవరు గోలు వేయలేదు, బంతి పోలేదు. సార్, మీకు భోజనాన్ని నేను లోపల తీసి పెట్టాను. సామాన్లన్నీ నేను పొద్దునొచ్చి తీసుకుంటాను. సార్, ఇప్పటికీ ఈ సామాన్ మాత్రం నేను తీసుకుంటాను. సార్, ఇంకొక చిన్న హెల్ప్.
స్వరవరాసనం పాడాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. స్వరవరాసనమ్మా? నా లవ్ బర్డ్స్ ని నిద్రపుచ్చాలి కదా సార్. అయ్యప్పకి హరివరాసనం అయితే మా బుజ్జికి స్వరవరాసనం నేనే కదా పాడాలి. థ్యాంక్ యూ సార్. జస్ట్ 2 కాల్, అది 5 కాళ్ళు. ఇదిగో ఇలా రా నువ్వు. నో, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలాంటి విషయాన్ని నేను సపోర్ట్ చేయను. ఇప్పుడు నీ మొగుడికి నీ మీద విరక్తి చెందాలని నువ్వు ఎంచుకున్న దారి ఇదేనా? నీ మనసులో అదే ఉందా? షిట్, వాడికి నీ గురించి తెలియలేదు. నేను బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను. సంతోష్ వస్తాడు, నేను అతన్ని కలవాలి. తర్వాత దేనికోసం? నేనన్నీ బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాను. నాకు అసలు కాస్తైనా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మనకున్నది ఒకే జీవితం అను, దాన్ని మనమే స్పాయిల్ చేసుకోకూడదు. మొగుడికి లైనందువల్ల పాత ప్రేమికుడిని వెతుక్కుంటూ వెళ్తున్నావని ఊరోళ్ళు చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేదు. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. యు ఆర్ సో చీప్. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు జరగనివ్వను. ఖచ్చితంగా వదలను. ప్రపంచం మొత్తం బిజినెస్ ఉన్న మీరు ఇలా హైదరాబాద్ రావడానికి కారణం ఏదైనా ఉందా? మాకు చెప్తారా? దానికైనా కారణం నేను తర్వాత చెప్తాను. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో మీరు కూడా చేయగలిపినట్టు చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది నిజమేనా సార్? హైదరాబాద్ లో ఉన్న పొలిటీషియన్స్ కి నాకు సంబంధం లేదు. అది ఏది నిజం కాదు. అయితే మీరు ఈసారి రావడానికి కారణం ఏంటి? 2 విషయాలు. ఒకటి, చెన్నైలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్. నే స్పాన్సర్ చేస్తున్న టీంని నే గ్రౌండ్లో కూర్చొని చూడాలి. ఇంకొకటి, అది నా పర్సనల్ విషయం. ఈసారి వచ్చేటప్పుడు ఒక మినిస్టర్ కూడా దొరకని ఆహ్వానం, ఎక్స్క్లూజివ్ అయిన ప్రెస్ మీటింగ్, ఫోటో సెషన్. గుడ్. మీడియా కంటి ముందు ఉండే ఒక మ్యానిపులేటర్ నువ్వు. ఎంతమందిని మోసం చేసి వచ్చావో నీకు తెలుసా? సాధారణ మెడికల్ స్టూడెంట్లో నుంచి సంతోష్ వర్మ బిజినెస్ మ్యాన్ జీవితం వరకు ఒక్కసారి కూడా నా ఫుట్ స్టెప్ కిందకి దిగలేదు. కానీ ఫౌల్ అయింది ఒక విషయాలనే, దట్ ఈస్ ఫుట్బాల్. టెల్ మీ వాట్స్ గోయింగ్ ఇన్ దేర్? మనం అందరం వేసిన ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ జరిగిన గుడి పక్క నుంచి నైటే హాస్పిటల్కి రమ్మని నేనే రమ్యకి ఫోన్ చేసి పిలిచింది. నా లెక్క ప్రకారం రమ్య వస్తుందని అనుకున్నాను. ఏ ప్లాన్డ్ ఆపరేషన్. కార్ యాక్సిడెంట్ చేసింది వేరే ప్లాన్ కోసం, కానీ హాస్పిటల్కి వచ్చిన బాడీ దిలిపిదైపోయింది. ఒక చిన్న మిస్టేక్. ఆ వెనం ఇప్పుడు ఢిల్లీ పోర్ట్లో ఉంది. వాట్ యు మీన్? ఈ ప్లాన్ని నేరుగా మీతో మాట్లాడాలని ఇటువంటి మీటింగ్ని అరేంజ్ చేశాను. ఫర్ వాట్? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను.